ఢిల్లీ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబవుతోంది. వికసిత్ భారత్ లోక్తంత్రకి మాతృక ప్రధాన ఇతివృత్తాలుగా రిపబ్లిక్ డే పరేడ్ జరగనుంది. ఈ రిపబ్లిక్ డే పరేడ్ కు దేశవ్యాప్తంగా 13,000 మందికి అతిథులకు ఆహ్వానం అందించారు. జనవరి 26న కర్తవ్య పథ్లో 90 నిమిషాల పాటు రిపబ్లిక్ డే పరేడ్ సాగనుంది. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు రిపబ్లిక్ డే పరేడ్ జరగనుంది. ఈ రిపబ్లిక్ డేకు చీఫ్ గెస్ట్గా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ రానున్నారు. పరేడ్లో ఫ్రాన్స్ కవాతు బృందాలు, బ్యాండ్ బృందాలు, ఫ్రాన్స్ విమానాల సందడి చేయనున్నాయి. అలాగే పరేడ్లో 16 రాష్ట్రాలు, 9 కేంద్ర ప్రభుత్వ శకటాలు కనువిందు చేయనున్నాయి. ఢిల్లీలో ఘనంగా జరగనున్న 75వ రిపబ్లిక్ డేకు ఏర్పాట్లు, రిహార్సల్స్, ఇతర సమాచారాన్ని మా ప్రతినిధి గోపి ఢిల్లీ నుంచి అందిస్తారు. భారత 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ సర్వాంగ సుందరంగా ముస్తాబు కాబోతోంది. కర్తవ్య పథ్ పైన దేశ అభివృద్ధి అలాగే సైనిక సంపత్తిని ప్రపంచానికి చాటే విధంగా జరిగే రిపబ్లిక్ డే పరేడ్ ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని కూడా ఆకట్టుకోబోతోంది. 16 రాష్ట్రాలు అలాగే 9 కేంద్ర ప్రభుత్వ శకటాలతో ఈసారి పరేడ్ కనువిందు చేయబోతోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఈసారి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ప్రస్తుతం నేను రిపబ్లిక్ డే పరేడ్ రంగస్థల క్యాంప్ వద్ద ఉన్నాను. ఇక్కడ ముఖ్యంగా రిపబ్లిక్ డే పరేడ్ లో పాల్గొనబోయే శకటాలకు సంబంధించిన తుది కసరత్తు జరుగుతోంది. ఈ శకటాలన్నీ కూడా ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన శకటాలతో పాటుగా జమ్మూ కాశ్మీర్, కర్ణాటక అలాగే ఒడిశా, ఇటు మణిపూర్, ఈ విధంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన శకటాలన్నీ కూడా ఈసారి రిపబ్లిక్ డే పరేడ్ లో ఆయా రాష్ట్రాల్లో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు ముఖ్యంగా మహిళా ప్రాతినిధ్యం అధికంగా కనబర్చే విధంగా ఈసారి రిపబ్లిక్ డే పరేడ్ లో ముఖ్యంగా శకటాల ప్రదర్శన ఉండబోతోంది. వికసిత్ భారత్ థీమ్ తో ముఖ్యంగా భారత్ లోక్తంత్రకి మాతృక ఇతివృత్తాలతో ఈసారి రిపబ్లిక్ డే పరేడ్ గ్రాండ్ గా జరగబోతోంది. 90 నిమిషాల పాటు 10:30 గంటల నుంచి 12 గంటల వరకు కూడా కర్తవ్య పథ్ పైన రిపబ్లిక్ డే పరేడ్ జరగబోతోంది. రేపు ఫుల్ డ్రెస్ రిహార్సల్స్, రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సల్స్ అనేవి జరగబోతున్నాయి. ఈ భారత సంగీత వాయిద్యాలతో 100 మంది మహిళా కళాకారుల బృందం తొలిసారి ఈ పరేడ్ లో పాల్గొనబోతున్నారు. అలాగే ఫ్రాన్స్ కు సంబంధించిన సైనిక బృందాలు, ముఖ్యంగా సంగీత వాయిద్య బృందాలు కూడా ఈసారి పరేడ్ లో వీళ్ళ విందు చేయబోతున్నాయి. ఎట్ హోమ్ కార్యక్రమం ఉండబోతోంది 24వ తేదీ. ఈ రిపబ్లిక్ డే పరేడ్ లో ముఖ్యంగా శకటాలతో పాటు తమ ప్రదర్శనలు ఇచ్చే కళాకారులతో ప్రధాని మోడీ ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అలాగే ఇటు 29వ తేదీ బీటింగ్ రిట్రీట్ పరేడ్ ఇటు విజయ్ చౌక్ లో ఉండబోతోంది. అలాగే జనవరి 31 వరకు కూడా భారత్ పరు ఎర్రకోట వద్ద ఉండబోతోంది. సో దేశ సంస్కృతి సాంప్రదాయాలు అలాగే దేశ ఆయుధ ముఖ్యంగా రక్షణ సంపత్తికి సంబంధించి ముఖ్యంగా రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఈ రిపబ్లిక్ డే పరేడ్ వేడుకలు అనేవి ప్రతి ఏడాది కూడా భారత ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఈసారి కర్తవ్య పథ్ పైన ముఖ్యంగా కోవిడ్ ఆంక్షలు పూర్తి స్థాయిలో తొలగిపోయిన తర్వాత ప్రస్తుతం నార్మల్సీ నెలకొన్న తర్వాత ముఖ్యంగా ఈసారి ఈ గణతంత్ర దినోత్సవ పరేడ్ వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని చెప్పి భారత ప్రభుత్వం ముఖ్యంగా అనేక మంది ఆహ్వానితులు, ముఖ్యంగా 13,000 మంది ఆహ్వానితులను ఈసారి ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించడం జరిగింది. మొత్తం 77,000 సీటింగ్ కెపాసిటీ ముఖ్యంగా కర్తవ్య పథ్కి ఇరువైపులా కూడా ఉంటుంది. సో అన్ని రకాల ఏర్పాట్లను కూడా 20 రూపాయల టికెట్ నుంచి 100 రూపాయల టికెట్ కూడా ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకునే వ్యవస్థను కూడా రక్షణ శాఖ ఏర్పాటు చేయడం జరిగింది. 26వ తేదీ యావత్ ప్రపంచం ముఖ్యంగా గర్వించే విధంగా భారత్ అభివృద్ధి అలాగే భవిష్యత్ లక్ష్యాలు, ఎటువంటి అభివృద్ధితో ముందుకెళ్తున్నాయి రాష్ట్రాల అంశాలకు సంబంధించి కూడా శకటాలను రూపొందించడం జరిగింది. ముఖ్యంగా పోరాటాలు ప్రజాస్వామ్యానికి ఏ విధమైన స్ఫూర్తినిస్తాయన్న థీమ్తో తెలంగాణ ప్రభుత్వం ఇటు పాఠశాల విద్యను డిజిటలైజ్ చేయడం, ఉన్నత విద్య ప్రపంచ స్థాయి అందుకునే విధంగా విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడే విధంగా ఎటువంటి విద్యా ప్రమాణాలు పాటిస్తున్నారు, విద్యారంగంలో ఎటువంటి మార్పులు తీసుకొస్తున్నారు అన్న థీమ్తో ఏపీ ప్రభుత్వం కూడా శకటాలను రూపొందించడం జరిగింది. సంజయ్తో గోపీకృష్ణ, 10 టీవీ, న్యూఢిల్లీ. ये किसी में चेंज करो कुछ